అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. న్యూ సిరీస్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్లో స్టార్ నోట్స్ వాల్యూస్ ఎంత ఉంటాయి అనేసి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు బేసిక్ రూల్స్ ఏంటి, ఈ నోట్స్కి వాల్యూ ఎక్కువ ఉండాలి అన్నా తక్కువ ఉండాలి అన్నా అనేసి దాని గురించి కంప్లీట్గా మీకు 1 by 1గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్టార్ నోట్స్ అనేవి చాలామంది అపోహ ఏంటంటే చాలా ఎక్కువ వాల్యూ ఉంటాయి అనేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు, కానీ అది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోట్స్ పైన ఏ సిగ్నేచర్స్ ఉంటాయో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఉర్జిత్ పటేల్ గారి సిగ్నేచర్ ఉంటుంది. నెక్స్ట్ శక్తికాంత దాస్ గారి సిగ్నేచర్ ఉంటుంది. ఇవి రెండు కూడా మీరు ఈ పిక్చర్లో గమనించారు కదా, యారో మార్కేసి చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ నోట్స్ పైన ఉండే నెంబర్ దగ్గర మీకు ఒక యారో మార్కులో చూస్తే ఫస్ట్ 9AL అని ఉంది కదా, దీన్ని ప్రిఫిక్స్ అంటారనమాట. ఈ ప్రిఫిక్స్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకొక యారో మార్క్ దగ్గర మీకు ఆర్ అని బ్యాక్లో లైట్గా కనపడుతుంది కదా, దాన్ని ఇన్సెట్ అంటారు. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్రిఫిక్స్ అండ్ ఇన్సెట్ని బేస్ చేసుకొని వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు కనపడేది వచ్చేసి వెనకాల ఆ నెంబర్ దగ్గర బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి మీకు లెటర్ కూడా కనపడడం లేదు, ఆల్ఫాబెటికల్ లెటరు, దాన్ని ప్లెయిన్ ఇన్సెట్ అంటారు. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. ఈ స్టార్ నోట్స్ కొన్ని రేర్ కేటగిరీలోకి వస్తాయి, కొన్ని నార్మల్ కేటగిరీలోకి వస్తాయి అనమాట. అసలు ఈ స్టార్ నోట్స్ ఎందుకు తయారు చేస్తారు అని అంటే, ఎప్పుడైనా కూడా నోట్స్ ప్రింట్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు ఆ నోట్ని రీప్లేస్ చేసేదానికోసం ఆ సీరియల్ నెంబర్తో ముందు స్టార్ మార్క్ వేసి తర్వాత మళ్ళీ ప్రింట్ చేస్తారనమాట. అప్పుడు ఏంటంటే సీరియల్ నెంబర్ మనకి మిస్ అయింది అంటే తప్పుగా ప్రింట్ అయిందని ఈజీగా రికగ్నైజ్ చేసేదానికి కూడా ఆర్బీఐ వాళ్ళకి ఒక గుర్తుగా ఉండేదానికోసం ఈ స్టార్ నోట్స్ అనేది ప్రింట్ చేస్తారు. అది దీని విషయం. ఓకే, ఇప్పుడు వాల్యూస్కి వద్దాము. వీటిల్లో ఉర్జిత్ పటేల్ గారి సిగ్నేచర్ ఉండే నోట్ ఆర్ ఇన్సెట్ ఉంటుంది. తర్వాత ఈ 9 ప్రిఫిక్స్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ 9QL అని ఉంటుంది. ఈ నోటు మాత్రం వెరీ రేర్ కేటగిరీలోకి వస్తుంది. ప్రజెంట్ అయితే దాని వాల్యూ ఎంత అని చెప్పడం కూడా కొంచెం సమ్ టైమ్స్ వచ్చేసి 5000 అంటున్నారు, తర్వాత 10,000 అంటున్నారు. దానికి వాల్యూ అనేది చెప్పడం కొంచెం కష్టంగానే ఉంటుంది. దాని తరువాత నెక్స్ట్ హయ్యెస్ట్ వాల్యూ నోట్ తీసుకుంటే శక్తికాంత్ దాస్ గారి సిగ్నేచర్ ఉండేది ఎల్ ఇన్సెట్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు కనపడుతోంది కదా ప్రిఫిక్స్ దగ్గర 0CC అనేసి, ఆ ప్లేస్లో 2CC అని ఉంటుంది. ఆ నోటు మాత్రం దగ్గర 4000 నుంచి 5000 లోపల ఉంటుంది. ఆ తరువాత ఇంకొంచెం హయ్యెస్ట్ వాల్యూ చెప్పుకోవాలి అని అంటే ఇంకొక నోటు కూడా ఉంది. శక్తికాంత్ గారి సిగ్నేచర్ ఉండేది ఆర్ ఇన్సెట్టే ఉంటుంది. ప్రిఫిక్స్ ప్లేస్లో 2SF అని ఉంటుంది. ఈ నోటు కూడా 2000 నుంచి 2500 3000 లోపల ఉంటుంది. ఇవి హయ్యెస్ట్ వాల్యూ అనేవి. మిగిలిన నోట్స్ అన్నీ కూడా ఈ కొత్త సిరీస్లో ఉండే ఈ టైప్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్లో మ్యాక్సిమం అంటే 200 నుంచి 250 వరకు ఉంటుంది. ఇలా కాకుండా ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతున్నట్టు సీరియల్ నెంబర్ ప్రకారం ఉండి అవి స్టార్ నోట్స్ అయి ఉంటే, కంటిన్యూస్ సీరియల్ నెంబర్ ఉంటే అప్పుడు మీకు ఇంకొంచెం ఎక్కువ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక నోటు 200 తీసుకోండి, 5 నోట్స్ 1000 రూపీస్ ఉంటాయి. ఇలా సీరియల్ నెంబర్ ప్రకారం ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వాల్యూ అనమాట. మేబీ ఒక 200 నుంచి 500 లోపల ఎక్స్ట్రా మనీ కూడా ఇచ్చి ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటారు. సాధారణంగా చాలామంది దగ్గర ఉంటాయి. ఇవి అమ్మడము అని అంటే అంత ఈజీ అని కదా, ఎందుకంటే ఎక్కువ మంది దగ్గర ఉంటాయి కాబట్టి. బట్ వీటి వాల్యూస్ చెప్పాలి కాబట్టి వీటి వాల్యూస్ చెప్తున్నాను నేను. అంతేకాని వీటిని అమ్మాలి అంటే కొనేవాళ్ళు కొంచెం తక్కువగానే ఉంటారు. ఓకే, మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్ అని చాలా వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ చూడండి. మీకు మీ కలెక్షన్లో ఉండే వాల్యూస్ ఆటోమేటిక్గా ఒక ఐడియా వస్తుంది. అలా నేను ఏ వీడియోలో చెప్పని కాయిన్స్ మీ దగ్గర ఏదైనా ఉంటే వాటిని పిక్చర్స్ తీసి srisha.daya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ కన్నా పంపిస్తే విత్ వాల్యూస్తో సహా నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. బట్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.